ఏమిటి అంటే ప్రళయ కాలములో మనమందరము వానిలో చేరిపోతాం, సృష్టి సమయములో వాడు మనలో చేరుతాడు. ఇది వాసుదేవ. వాసుదేవ అనే శబ్దానికి అర్థం, వాసుదేవ అంటే అన్నిటినీ తన యందు ఉంచుకునేవాడు, అన్నిటిలో తానుండువాడు. కాబట్టి వాసు అంటే అన్నిటినీ తన యందు ఉంచుకునేవాడు. వసతి సర్వం అస్మిన్ ఇది వాసు. వసతి సర్వస్మిన్ ఇది వాసు. అన్నిట్లోనూ ఆయన ఉంటాడు కనుక వాసు, అన్ని తన యందు ఉంటాడు కనుక వాసు. ఇది ఉపనిషత్తు చెప్పింది. ఏమని చెప్తే దాన్ని వీరన్నారు, మయితే నా యందు వారందరూ ఉన్నారు, తేషు చాప్యహం వారిలో నేనున్నాను. ఇది ప్రళయము సృష్టి రెండిటికి. ఈ రెండు మళ్ళీ అటించిటి వచ్చినప్పుడు ఇప్పుడు ఉన్నాడు భగవంతుడు, అప్పుడు ఉన్నాడు భగవంతుడు. కానీ దీనిని మనం గుర్తించలేం. బయటికి చెప్తున్నాడు, రసోహమప్సు కౌంతేయ, నీకు కనిపిస్తున్న నీరు కనిపిస్తోంది, నీరు నుంచి దాని రుచిని విడదీయలేవు, దాని రసం ఉన్నది, అవి రెండు విడదీయలేవు కనుక నీరు రసము రెండు అవిభక్తముగా అంటే అవిభాజ్యముగా విడదీయడానికి వీలు కాకుండా కలిసి ఉంటాయి. అలాగే ఈ నీరు నా యందు కలిసి ఉన్నది. అంటే నీటిలో నేనుంటాను. నేనుంటే ఎలా ఉంది, నా మీద ఆధారపడి నీరుంది. ఈ భూమి మోస్తోంది అంటే ఈ భూమి మోయడానికి నేను గామావిశ్యచ భూతాని ధారయామి అహం ఓజస. గాం ఆవిశ్య, దాని లోపల నేను చేరి ఉంటాను, నేను ఆత్మగా ఉంటాను, అది శరీరముగా ఉంటుంది అని అంతర్యామి బ్రాహ్మణమని బృహదారణ్యక ఉపనిషత్తులో అంతర్యామి బ్రాహ్మణమని ఒక బ్రాహ్మణం. దానిలో అన్నిటికంటే మొట్టమొదటి అయినటువంటిది పృథివీ మొదలుకొని చిట్ట చివరిది అయినటువంటి ఆత్మ మృత్యువు దాకా అన్ని పదార్థములను చెప్పి సర్వ పదార్థములలో కూడా దాని లోపల నేను ఉంటాను, ఈ పృథివిలో నేను ఉంటాను, పృథివిని నియమిస్తాను. కానీ పృథివిలో నేను ఉన్నానని పృథివి ఎరుగదు. యం పృథివీ నవేద, దానిని లోపల నేను ఉంటాను, దానికి అది తెలియదు, అట్లా నేనుండి దాన్ని నియమిస్తూ ఉంటాను అని చెప్పి ఆ నేను ఇవన్నీ చెప్తాడు. చివరి ఎక్కడికి, చివరికి ఆత్మ. ఆత్మని తిష్టన్ ఆత్మనోంతరః య ఆత్మానం యమయతి యమాత్మానం నవేద అని 4 చెప్పాడు. య ఆత్మని తిష్టన్, ఆత్మలో ఉంటాడు ఆయన, ఉండి య ఆత్మానమంతరో యమయతి, ఆత్మకి లోపల ఉండి నియమిస్తూ ఉంటాడు. యమాత్మా నవేద, ఆత్మకి తన లోపల ఉన్నాడని ఆత్మకు తెలియదు. అది నేను. దీని పేరు అంతర్యామి. దీని పేరు అంతః, లోపల ఉండి, యామి అంటే నియమించువాడు, అంతర్యామి లోపల ఉండి నియమిస్తూ ఉంటాడు భగవానుడు. ఇది చెప్పాలి ఆయన. అది మళ్ళీ చెప్పాడు, నేను లోపల ఉంటాను, సర్వమును నియమిస్తాను. లోపల ఉన్నప్పుడు ఇప్పుడు మనకు పైన శరీరం ఉన్నదే, ఈ శరీరం మనకు ఏ పేరు పెడితే ఈ ఆత్మకి వేరే పేరు లేదు. శరీరము పేరు పెట్టింది, శరీరం పేరు లోపలికి వెళుతుంది. ఇదేమిటి అంటే పువ్వు అంటాం, ఇదేవిడెవడు అంటే అప్పలాచారులు. అప్పలాచారులు అన్న పేరు శరీరాంది. ఈ శరీరము పేరు దాని నుండి దేని నుండి ఇది విడదీయడానికి వీలు లేకుండా లోపల ఉన్న ఆత్మ ఉన్నదో ఆత్మకి కూడా అదే పేరు, అంతకంటే వేరే పేరు లేదు. అప్పలాచార్యులను పిలిస్తే శరీరముతో కూడిన ఆత్మకే పేరు. అలాగే ఈయన ఏమిటంటాడు, నేనే సూర్యుణ్ణి, నేనే చంద్రుణ్ణి అంటే నేనే చంద్రుడిని అంటే అర్థం ఏంటి, ఆయన చంద్రుడు అయినాడా? కాదయ్యా, చంద్రుని లోపల అంతర్యామిగా నేను ఉండడం చేత, చంద్రుడు నాకు శరీరముగా వెలుపల ఉండడం చేత, శరీరం అంటే మనలా కన్ను ముక్కు ఉన్న శరీరం కాదు. శరీరానికి 3 లక్షణాలు ఉంటాయి. ఏమిటది? ఆధేయము, విధేయము, శేషము అని 3 లక్షణాలు. ఆధేయం అంటే లోపల ఉండే ఆత్మపైనే ఆధారపడి ఉంటుంది. విధేయం అంటే అది ఎలా చెబితే అలా నడుస్తుంది. శేషం అంటే ఇది ఏ పని చేసినా దాని కొరకే తప్ప దీని కొరకు కాదు. ఇవి 3 లక్షణాలు. ఆధేయము, విధేయము, శేషము, ఈ 3 ఉంటే శరీరం. ఆ లోపల ఉన్నది ఆధారము, నియామకము, శేషి అయితే ఆత్మ. కాబట్టి ఆత్మ శరీరానికి ఒక లక్షణం చెప్పారు మనకి శాస్త్రాలలో. ఆధేయం అనగా లోపల ఉన్న ఆత్మ ఉంటేనే కానీ ఈ శరీరం ఉండదు, ఇది లేనిదే ఉండదు. అందుచేత ఇది ఉన్నది అనగానే లోపల ఆత్మ ఉన్నది. కాబట్టి ఇది ఆధేయము, ఒక దాని మీద ఉన్నది. మయి సర్వమిదం ప్రోతం, నా మీదే ఆధారపడి ఉన్నది. నేను ఆధారము, ఇది ఆధేయము. రెండవది, నేనే మత్త సర్వం ప్రవర్తతే, నా వల్లే అంతా నడుస్తోంది అంటే అర్థమేమి, దీని చేత నడిపింపబడుతోంది. రెండవ లక్షణం. మూడవ లక్షణం, నాకే దానికి చేసినటువంటిది ఏదైనా నాకే చెందుంది.
అహం క్రతు అహం భోక్త, నేనే భోక్తని, నేను అహం హి సర్వయజ్ఞానాం భోక్త చ ప్రభురేవచ, అన్ని తినేవాడిని నేనే. ఇది ఏ పని చేసినా దేనికెడుతోంది? లోపల ఉన్న ఆత్మకి. ఈ శరీరము కాని ఆత్మ కాని ఏది చేసినా దేనికెడుతుంది? ఆయనకెడుతుంది. కాబట్టి పృథివీ మొదలుకొని ఆత్మ వరకు ఉండే సర్వ పదార్థములకు ఈ 3 లక్షణములు సరిపోతాయి. 1 ఆధేయము, 2 విధేయము, 3 శేషము. ఈ 3 లక్షణములు కలిగినది బయటిది. ఈ 3 లక్షణములకు ఆపోజిట్ ఆధారము, నియామకము, శేషి అయినది లోపలిది. అది ఆత్మ. కాబట్టి నేను అంటే అర్థం, ఏ పర్వతాన్ని చూసి నేనే పర్వతాన్ని అన్నాడు స్వామి. నేనే పర్వతాన్ని అంటే అదేమిటండి? పర్వతం స్వామి? అవును. ఎలాగూ? పర్వతము లోపల ఉన్నటువంటి ఆత్మ, ఆత్మకి లోపల తాను ఉంటే పర్వతం అని పిలిస్తే పర్వతం లోపల ఉన్నటువంటి వాడు కాక ఆ లోపల ఉన్నవాడు పలుకుతాడు. ఇది తెలియక మనమందరము ఇంద్ర అంటే ఇల్లి పైన ఒకరిని పెట్టాడు ఆయన. ఈ పై శరీరం చూసి ఈ ఇంద్రుడే అనుకుని ఆరాధిస్తూ ఉంటారు మీరందరూ. ఏ ప్యన్య దేవతా భక్తా, ఇతర దేవతలని సేవిస్తారు. కొంతమంది అగ్నిని, కొంతమంది ఇంద్రుడిని, కొంతమంది మరొక వరుణుని, మరొక ఇలాగ సేవిస్తున్నారు. సేవించండి, ఏం తప్పేం లేదు. అవి మీరు ఎవరిని ఆరాధించినా మామేవా, నన్నే మీరు యజించినట్టు అవుతుంది. నన్నే యజించడం ఏమిటి? శాలువు వేసుకున్నాను, పూలదండ తెచ్చి వేశారు. ఏమిటి స్వామి ఒక్కసారి ఆ శాలువు తీసేయండి, లోపల వేస్తాను అనలేదు. అంటే అది శాలువు మీద వేసినా నాకే చెందుతుందని తెలుసును కనుక. అలాగే ఇంద్రుడికి అర్పించిన లోపలున్న ఆత్మీయైనటువంటి వానికే చెందుతుందని తెలిస్తే ఈ అంతర్యామి జ్ఞానం లేనంత కాలము మనకి ఇంద్రుని గురించే చేస్తున్నాం, ఇంద్రుడే ఫలమిస్తాడు. వరుణుని గురించే యజ్ఞం చేస్తున్నాం, వరుణుడే ఫలమిస్తాడు కాడు. వరుణాంతర్యామి అయిన వాసుదేవుడు ఫలమిస్తాడు, ఇంద్రాంతర్యామి అయిన వాసుదేవుడు ఫలమిస్తాడు. ఈ జ్ఞానం కలగక ఉంటారని తమ వారికి పాఠం చెప్పాడు స్వామి ఒకనాడు గోవర్ధనోద్ధరణం చేసి. ఇది ఈ అధ్యాయంలో కథ. మనకన్నీ భాగవతంలో మళ్ళీ ఈ కథలన్నీ వస్తాయి. కాబట్టి భాగవతం చదువుకున్నా ఒకటే, భగవద్గీత చదువుకున్నా ఒకటే. కానీ కొంచెం తెలుసుకుంటే ఉపనిషత్తుల దగ్గర నుంచి, బ్రహ్మసూత్రాల దగ్గర నుంచి భగవద్గీత, భాగవతం అన్నీ ఒక్క మాట చూస్తే మీకు అంతా కథ అంతా ఒకటే ఉంటుంది, ఏమి ఉండదు. గోవర్ధన పర్వతానికి పూజ చేయించాడు స్వామి. వాళ్ళందరూ కొత్తగా పంట రాగానే కార్తీక మాసంలో ఇంద్రుడికి ఆరాధన చేయడం మామూలు గొల్లలకి. కొత్త పంట రాగానే వంట వండి పాయసం పట్టుకెళ్ళి ఇంద్రుడికి పోదామని సిద్ధపడుతూ ఉంటే వద్దు, ఎందుకు ఇంద్రుడికి అన్నాడు ఈయన. చాలా లాజికల్ గా చెప్పాడు. ఇంద్రుడు వర్షం ఇస్తున్నాడా? అబ్బలేదు. మనకి ఆవుల వల్ల బతుకుతున్నాం, ఆవులకు గడ్డి కావాలి, గడ్డి ఇచ్చేది కొండ. కాబట్టి కొండ, ఆవులు ఈ రెండూ కాని మనకి మధ్యన ఎవడో ఎక్కడో ఇంద్రుడు ఎందుకు? మనం ఏమీ చెయ్యకపోతే, కర్మ చెయ్యకపోతే వాడు ఏమైనా ఇస్తాడా? ఇవ్వడు కదా. చేసిన వాడికి ఇస్తాడు, చేయని వాడికి లేదు. కాబట్టి ఎవరికి అక్కర్లేదు, మనకి ఏది ప్రత్యక్షంగా ఉన్నాయో వాటికి చేదాన్ని రమ్మన్నాడు. బాగుంది, చాలా లాజికల్ గా ఉంది, మనసుకి బాగా నచ్చింది గొల్లవాళ్ళందరికీ. సరే అన్నారు కృష్ణుడి మాట వేదవాక్యంగా నమ్మేవాళ్ళు. వాళ్ళు వెళ్ళారు, కొండకి ఆరాధన చేశారు. ఏం జరిగింది? తెచ్చి అంత బళ్లతో తెచ్చి అన్న పదార్థాలన్నీ, అపూపాలు పదార్థాలు అన్న సర్వం తెచ్చి కొండ మీద పోయించాడు. వేస్ట్లా ఉంది. మన వాళ్ళు ఏవో యజ్ఞాలు అవి చేస్తుంటే ఆక్షేపించారు ఎప్పుడో వెనకో. ఎందుకంటే ఇంత నెయ్యి వేస్ట్, ఇది పాపం ఎంతమంది బీదలకు ఇస్తే ఎంత లాభం అని. నిజమే, ఇస్తే లాభమే. కాబట్టి ఏమిటింది, యజ్ఞం చేస్తే ఏమిటిందంటే ఇంత 4 డబ్బాల నెయ్యి, 5 డబ్బాల నెయ్యి, ఇంత అన్నం, ఇంత నెయ్యి, ఇవన్నీ దానిలో పోసేస్తూ ఉంటే నెయ్యి వేస్ట్ కదా. కాదయ్యా, చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి అంటే ఇందులో ఉన్నవాడు ఒకడున్నాడు, వాడు స్వీకరిస్తాడని మన విశ్వాసం. విశ్వాసం కాదు, శాస్త్రం. నీకు ప్రమాణం శాస్త్రం. శాస్త్రాన్ని నమ్మి ప్రవర్తిస్తే నువ్వు దైవాంశము. శాస్త్రము లేదని నీ స్వతంత్రంగా ప్రవర్తిస్తే నువ్వు అసురాంశ. ఇది మనకి నిర్ణయం చేశాడు 16వ అధ్యాయంలో. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. ఇది చేయవలసినదా చేయకూడదా అంటే నీ బుద్ధిని బట్టి నిర్ణయించకు. శాస్త్రం ప్రమాణం. శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత. శాస్త్రాలను వదిలేసి తన మనసుని పెట్టి ఆలోచించి తన రీజనింగ్ ఉపయోగించి తప్పండి ఇది కరెక్ట్ అంటాడు వీడు. అంటే కాదురా, ఎందుచేత వాడికి తెలియదు కనుక. అందుచేత మనకి మొట్టమొదటి వెనకధ్యాయాలని ఒక అధ్యాయంలో చెప్పాడు, యజ్ఞం చేయకపోతే ఏం ప్రమాదం అంటే ఒక చక్రం ఇచ్చాడు, ఇలా గిర్రం తిప్పి అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ అని వెనుక ఒక ఏం ప్రవర్తితం చక్రం నానువర్తయతి యహ వాడు అఘాయు ఇంద్రియారామ మోఘం పార్థ సజీవతి.
చెయ్యకుండా అలా బతికేదామంటే బతుకుతావు, కానీ నీ బతుకు వ్యర్థం. అఘాయు, సంపాదించేది బ్రతికున్నంతకాలము నిత్యము ఆర్జించేది అఘము అంటే పాపము. కాబట్టి బ్రతికున్నాం, రోజు ఆర్జిస్తున్నది ఏమిటండి? పాపాన్ని గడిస్తున్నామట. అటువంటిది చేయకుండా ఉండడానికి చేయాలంటే యజ్ఞం చేయాలి. ఈ యజ్ఞం చేయాలన్నది వాళ్ళు చేస్తూ ఉంటే ఈయన అడ్డగించి చేయించాడు. ఎవరికి చేయించాడు? కొండకి చేయించాడు. కొండకి చేయిస్తే కొండ మీద మళ్ళీ ఏమిటైంది? పోసేస్తే తానే వెళ్లి కొండ మీద నిలబడ్డాడు స్వామి. క్రిందని ప్రదక్షిణం చేస్తున్న వాళ్ళ మధ్యలో ఉన్నాడు. ప్రదక్షిణం చేస్తున్నాడు, దండం పెడుతూ గోవర్ధనాయ నమః ప్రదక్షిణం చేస్తున్నాడు. మీదన కొండ మీద ఉంది. చాలా సంతోషం, ఆరగించానన్నాడు, పుచ్చేసుకున్నాడు ఇన్ని పదార్థాలు స్వామి కొండ మీద. అయితే కొండ మీద ఉన్నవాడెవడు? తానే. కొండ చుట్టూ తిరిగిన వాడెవడు? తానే. అయితే వీడికి ఏమి తెలియలేదు. కొండ ఆరగించదు అనుకున్నారే, ఆరగించింది అంటే అర్థమేమిటి? కొండలోనున్న సర్వాంతర్యామి అయిన స్వామి లేచి ఆరగిస్తాడు. ఇంద్రుడు ఆరగించాడు అంటే అర్థమేమిటి? ఇంద్రుడు కాదు పుచ్చుకున్నవాడు. నీవు ఇంద్రుడి కొరకు యజ్ఞం చేస్తే ఇంద్రునికి అంతర్యామి అయిన వాసుదేవుడు స్వీకరిస్తాడు. కాబట్టి మీరు ఏ దేవతలని గురించి ఆరాధన చేసినా అవి నాకే చెందుతాయి. కానీ మీకు ఒక పద్ధతి ఉండడం చేత వారిని ఆరాధన చేయకుండా మానేస్తే మీ మనస్సు కష్టంగా ఉంటుంది. చెయ్యండి, ఏం భయనది. ఎవరు యో యాం యాం తనుం భక్త శ్రద్ధయా అర్చితుమిచ్చతి. తనుం అంటే శరీరమును, యహ ఎవడెవడు, యాం యాం తనుం ఏ శరీరమును, ఎవరి శరీరాన్ని? నా శరీరాన్ని. భక్త శ్రద్ధయా అర్చితుమిచ్చతి. నువ్వు ఒక శరీరాన్ని ఆరాధించుకుంటా ఉంటావు, నువ్వు ఇంద్రుడిని ఆరాధించు. ఇంద్ర శరీరాన్ని కాదు ఆరాధిస్తున్నావు. ఎవరి శరీరం? నేనే లోపలున్నాను. మరొకరు వరుణ శరీరాన్ని, అంటే వరుణుడి లోపల ఎవరున్నారు? నేనున్నాను. కాబట్టి వరుణ్ణి ఆరాధించినా నాకే వస్తుంది, ఇంద్రుడిని ఆరాధించినా నాకే వస్తుంది. కానీ మీరు చేసేటప్పుడు ఈ జ్ఞానం లేకుండా చేస్తే ఎక్కడి వరకు మీ భావముతో ప్రసరింపజేస్తే అక్కడితో ఫలమాగుతుంది. నేనే ఇస్తాను వాళ్ళకి శ్రద్ధ. తస్య అచరాం శ్రద్ధాం, వాడికి కదలనటువంటి శ్రద్ధని కలిగిస్తాను. ఆ కర్మ చేయడంలో చేయిస్తాను. ఇంద్రయాగం చేస్తారు, అగ్ని చేస్తారు. కానీ అగ్ని అనుకోగానే అగ్ని అనుకోకు. అగ్ని అంతర్యామి వాసుదేవ, ఇంద్రాంతర్యామి వాసుదేవ, వరుణాంతర్యామి వాసుదేవ పర్యంతము నీవు వెళ్ళాలి. అది వెళ్ళది నీకు ముందు చెయ్యి. చేస్తే ఏమవుతుంది? అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం. వారు వెళతారు, ఇంద్రలోకానికి వెళతారు. పోని వెళ్ళని అంటే ఏం లేదు, వారు పర్మనెంట్ లోకాలు కావు వాళ్ళవి. ఆ బ్రహ్మభువనాల్లోకా పునరావర్తిన. బ్రహ్మలోకం నుంచి కిందకున్న అన్ని లోకాలు కూడా మళ్లీ మారుతూ తిరుగుతూ ఉంటాయి. నన్ను పొందితే మాత్రం మాం ప్రాప్యతు నన్ను నివర్తంతే, నన్ను పొందితే మళ్లీ రారు. కాబట్టి నేను ఆ లోపల ఉన్నవాడిని. నేనంటే ఎదురుగా అందరికి కనిపించను, ఇవాళ ఇక్కడ కనిపించాను కానీ అందరికి కనిపించను. కాబట్టి ఏది మీరు ఆరాధిస్తున్నా ఆ ఫలం ఇచ్చేవారెవరు? మయైవ విహితాన్ హితాన్, నేనిచ్చిన వాటిని వాళ్ళు మీకు ఇస్తారు. ఫలమిచ్చేది ఎవరు? ఇంద్రుడిచ్చాడు, అగ్నిచ్చాడు, వరుణుడిచ్చాడు. మీరు ఏ దేవతను ఆరాధించండి, వారు ఇచ్చారు. ఎవరిస్తారు? మయైవ, నా చేతనే విహితాన్ కల్పించబడిన వాటిని, తాన్ ఆ ఫలములను వారు మీకు ఇస్తారు. ఇంకేదో ఫలం ఇచ్చేవాడను నేనే. ఇది బ్రహ్మసూత్రములలో మళ్ళీ చెప్పారు ఆయన పాపం వ్యాసుల వారు. ఇవన్నీ కథలు ఉపనిషత్తుల్లోవి, మళ్ళీ బ్రహ్మసూత్రాల్లోవి, భగవద్గీతలోకి వస్తాయి. ఆయన ఏమన్నారు? ఏది ఫలం ఇస్తుంది అంటే పూర్వమీమాంస అని ఒక శాస్త్రం, దానిని జైమిని అని మన వ్యాసుల వారి శిష్యులే రాశారు. ఆయన ఏం చెప్పాడంటే, కర్మ చేస్తే ఫలం వస్తుంది, కానీ దేవత ఏం ఫలం ఇస్తుందండి? దేవత అనేది ఏం లేదు, కర్మే ఫలం ఇస్తుంది. ఇప్పుడు మనం చేశాం కర్మకి వెంటనే రిజల్ట్ ఉంటుంది అన్నాడు. అని కర్మే ఫలం ఇస్తుంది అంటే సందేహం కలిగింది ఆయనకే. మళ్ళీని కర్మ ఇప్పుడే నశించిపోతుంది కదా, ఇప్పుడు యజ్ఞం చేశాం, అయిపోయింది, నెయ్యి అగ్నిహోత్రం ఆరిపోయింది, మనం ఇంకా ఇక్కడే ఉన్నాం, మనకి స్వర్గం కావాలి, చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళతాం, ఈ కర్మ పోయింది కదా, స్వర్గానికి ఎలా తీసుకెళ్తుంది ప్రశ్న. అప్పుడు ఆయన మళ్లీ పాపం బుద్ధిమంతుడు కనుక ఊహించి అపూర్వమని ఒకటి పుడుతుంది. అంటే దీని పేరే మన వాళ్ళు అదృష్టం అంటూ ఉంటారు. కారణం చెప్పడానికి వీలు కాని చోట ఏమిటి పెడతాం మనం? అది ఆయన అదృష్టం అండి, ఇది ఈయన అదృష్టం అండి, ఇది ఈయన అదృష్టం అండి. అదృష్టం అంటే కంటికి కనపడినది, దృష్టం అంటే కనపడేది, అదృష్టం అంటే కనపడేది. ఒక కనపడినటువంటి ఒక వస్తువు తయారవుతుందండి కర్మ వల్ల. ఆ ఫలం ఉంటుంది, అది నశించదలా ఉంటుంది ఫలం ఇచ్చేదాకా.
అది మనం ఈ శరీరం వీడిన తర్వాత మన ఆత్మకి ఆ ఫలమును ఇచ్చి అప్పుడు అది అంతమవుతుంది. కనుక అపూర్వం అనేటువంటిది ఒకటి ఫలం ఇస్తుంది అన్నాడు ఆయన. అంటే పాపం వ్యాసుల వారు చూసి శిష్యుడు దిద్దారు, కాదు అయి ఆ అపూర్వమైన కర్మైనా రెండు అచేతనాలే. అచేతనమైనది ఎప్పుడైనా ఫలం ఇస్తుందా? చైతన్యం లేదు కదా. వీడు ఈ పని చేశాడని దానికి ఎలా తెలిసింది? చేసిన దానికి ఫలం ఇవ్వాలని దానికి ఎలా తెలిసింది? ఈ ఫలము దీనికి అది ఎలా ఇస్తుందంటావో దానికి తెలివి ఉందా? తెలివి లేదే కర్మకి, అచేతనం కదా. ఎప్పుడైనా చైతన్యము గలవాడు ఫలం ఇవ్వాలి. చైతన్యం గలది కాదు కర్మ, అపూర్వము చైతన్యము గలది కాదు, కాబట్టి వాడికి ఫలం ఇచ్చే శక్తి లేదు. మరైతే మరేది ఇవ్వాలి? చైతన్యం గలవాడే ఇవ్వాలి. అట్లాంటి చైతన్యం గలవాడెవడున్నాడు? ఒక సర్వేశ్వరుడు. ఆయన ఈ కర్మ చెయ్యమని శాస్త్రములలో మనకు చెప్పాడు. ఈ శాస్త్రములన్నీ ఆయన యొక్క ఆజ్ఞలు. శృతి స్మృతి మమైవ ఆజ్ఞ అంటాడు స్వామి. శృతి స్మృతి అనేవి నా ఆజ్ఞలు. ప్రభుత్వం శాసనం చేస్తుంది, శాసనాన్ని ధిక్కరిస్తాం, శిక్షిస్తుంది. శాసనాన్ని అనుసరిస్తాం, ఏదో గౌరవిస్తుంది. ఇప్పుడు శాసనాన్ని అనుసరిస్తే గౌరవించింది శాసనమా, ప్రభుత్వమా? శాసనాన్ని ధిక్కరిస్తే శిక్షించింది శాసనమా, ప్రభుత్వమా? అంటే ఒక చైతన్యము గల ప్రభువు శిక్షించాలి, కానీ ఈ అచేతనమైనటువంటి కర్మ శిక్షించదు. మరి ఏది శిక్షిస్తోంది? ఎవడైతే ఈ శాసనము చేశాడో, మనం రాత్రి వేళ ఎడం వైపు వెళ్ళాలంటే కుడివైపు వెళ్ళిపోతాం, ఎవడు ఉండడు, హాయిగా వెళ్ళిపోతాం. ఎవడు లేడు కనుక రాత్రి వెళ్ళిపోయినాక ఆయన పగటి వేళ వెళితే అక్కడ పోలీసులు పట్టుకుంటాడు. ఏమంటే రాత్రి నేను వెళ్ళాను, ఎవడు పట్టుకోలేదు, ఇప్పుడు నువ్వు పట్టుకున్నావు దెబ్బలాడితే ఎలా కుదురుతుంది? అప్పుడు రోడ్డుకి ఎడమవైపు వెళ్ళవలను అన్నది శాసనం. ఈ శాసనం శిక్షించదు మిమ్మల్ని, ఆ శాసనము చేసిన వాడు శిక్షించాలి. కాబట్టి ఎవడి వల్ల ఫలం వస్తుంది? ఫలమత ఉపపత్తే. బ్రహ్మసూత్రంలో ఒక సూత్రం రాశారు వ్యాసుల వారు. అతః, ఆ పరమాత్మ వలనే ఫలము రావాలి. ఎందుచేత? చైతన్యము కలవాడు, సర్వజ్ఞుడు, సర్వశక్తి కలవాడుకి ఫలం ఇవ్వగల శక్తి ఉంటుంది, కానీ అచేతనమైన కర్మకు ఉండదు అని నిర్ణయం చేశాడు. ఈ విషయం చెబుతాడు. కాబట్టి మయైవ విహితాన్ హితాన్, నేనే ఇస్తాను. అయితే ఇతర దేవతలను ఆరాధించిన వారికి తక్కువ ఫలం, నన్నే డైరెక్ట్ గా మనసు లోపల భావించి ఆ యజ్ఞాన్ని చేస్తూ ఇది కేవలము నారాయణునికి, ఇది వాసుదేవునికి అని భావన చేస్తే ఫలము వేరు, అంతే భేదం తప్ప. అందుచేత వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అని ఒక డిక్లేర్ చేశాడు. ఇది కష్టం. వాడు ఏ పని చెయ్యని, దేనిని ఆరాధించని, వాసుదేవ వాసుదేవ, ఏది చేసినా వాసుదేవ సర్వం. సర్వం అంటే మనకు కనబడేటటువంటి సమస్త చేతన అచేతన పదార్థములు, సమస్త కర్మలు, సమస్త భావములు, సర్వము కూడా వాసుదేవాత్మకములు. వీటన్నిటికీ లోపల వాసుదేవుడు ఆత్మగా ఉన్నాడు. బయటిది శరీరము. ఈ శరీరమును వేరుగా భావించి శరీరమే ఫలమిస్తుందని నువ్వు భావిస్తున్నావు, కానీ నేనే ఫలమిస్తానని వాడు భావిస్తాడు. ఇప్పుడు ఉపాయమేది? వాసుదేవుడు. ఫలమేది? వాసుదేవుడు. ఇది వాసుదేవ సర్వం. ఏమిటి ఉపాయం? మనను పొందించినది ఏది? యజ్ఞం. యజ్ఞం కాదోయ్ నేను. అహం యజ్ఞ, అహం స్వధ. స్వామి అన్ని ఘంటాపథంగా చెప్పేశాడు. మనకేం సందేహం కలగలేకుండా భగవత్ చదువుకుంటే మనం ఏ పని చేసినా ఆ పని కాదు ఫలం ఇచ్చేది. నేనే యజ్ఞాన్ని, నేనే క్రతువుని. అహం క్రతు, అహం యజ్ఞ. నేను యజ్ఞాన్ని, నేను క్రతువుని. ఫలమిచ్చింది ఏది? యజ్ఞం ఫలమిచ్చిందా? నేనిచ్చానా? నేను. స్వామి చెబుతున్నాడు. అదేమిటంటే నువ్విచ్చావు. నీ లోపల ఏ చెడు భావం కలిగినా మంచి భావం కలిగినా నేనే. మత్తః, నా వల్లే కలుగుతుంది. అయితే మరి నువ్వే కలిగిస్తే నీది కదా పాపం, మాకే? అవును, నేను కలిగించానని నీకు తెలిస్తే నాదే పాపం. అది కలగదు నీకు. ఏమిటవుతుంది? నాది అనుకుంటావు. అనుకోవడంతో నీకు వస్తుంది, కానీ లేకపోతే నీకేం అంటదు. కాబట్టి ఏం జరిగింది? ఆ కలిగించిన వాడు ఒకడు ఉన్నాడు, అది నాకు వాడు కలిగించాడనే భావన నీ లోపల కలిగిన నాడు నీవు ఏది చేయి, సదోషం వా పాతకం వా సదోషం వా, అది సదోషం కానీ దోషముతో ఉన్నది కానీ కర్తవ్యం చెయ్యాలి. రామచంద్ర ప్రభు అరణ్యానికి బయలుదేరి వెళ్ళగానే వారి గురువు గారు విశ్వామిత్రుల వారు ఒక ఆడద మీదకి వచ్చి పడిపోతుంటే చంపేమన్నాడు. అరే రే మహాపాపం, ఆడదాన్ని చంపడం ఏమిటని కొంచెం పాపం. ఈయనకి మామూలు శాస్త్రం తెలుసును, మనకి అలాంటి బుద్ధి ఉంటుంది. ఏమిటంటే మనకి తెలుసును, బాబాయ్ ఇది పాపం అండి. ఏది పాపం? ఆడదాన్ని చంపడం పాపం, తెలుసును సామాన్య శాస్త్రం. కానీ చంపాలి అని గురువు గారు చెప్పారు. మానడమా చంపడమా? ఆలోచించాడు మాట. స్త్రీవధ అని ఘృణ అంటే కొంచెం జంకేడు రామచంద్ర ప్రభు. కానీ మహానుభావుడు మనకి ధర్మాలని ఆచరించి చూపించడానికి వచ్చినవాడు కనుక ఈయన ఉపదేశించడానికి వచ్చాడు, ఆయన ఆచరించడానికి వచ్చాడు.
నేనే 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 అని ఇంత ఘంటాపథంగా పాపం రాముడు చెప్పలేదు, ఆచరించుకున్నాడు. కానీ ఆయన నేనే అంతా ఆయన స్పష్టంగా చెబుతాడు. ఆయన చెప్పలేడు, చేస్తాడు. ఆయన చేశాడు. ఏం చేశాడు? వెంటనే అన్నాడు, చంపేయవలసిందే. ఎందుకు చంపాలి? పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన గౌరవాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యం అవిశంకయ. మా నాయనగారు అడవికి వెళుతున్నప్పుడు, నాయన విశ్వామిత్రుని వాక్యమును నీవు అనుసరించవలను అని చెప్పారు. కుమారుడు తండ్రి వచనమును గౌరవించవలనని శాస్త్రము. కాబట్టి మాతృదేవోభవ పితృదేవోభవ. కాబట్టి పితుర్వచన గౌరవాత్ పితుర్వచన నిర్దేశాత్ మా గురువు గారు చేయమని చెప్పారు. వచనం కౌశికస్యేతి, కర్తవ్యం చెయ్యాలి అని చెప్పాడు ఆనాడు ఆయన. అది మనకు జ్ఞాపకం చేయడం కోసమని స్వామి ఏది చేసినా నేను చేయిస్తున్నానని చేస్తే అది నీకు దోషం అంటదు. కాబట్టి కర్మ నేను చేస్తున్నది దోషము, వధ అనుకోకు. వధ దోషమే. ఎప్పుడు? నేను నీకు ఈ శరీరము క్షత్రియ శరీరాన్నిచ్చి, ఈ క్షత్రియ శరీరము యుద్ధము చేయదగిన శరీరాన్నిచ్చి యుద్ధము చేయమని నిన్ను దీనిలో పెడితే నేను యుద్ధం చేయని మానేస్తే పాపం, కానీ చేస్తే పాపం లేదు. నీకు ఇచ్చినటువంటి శరీరముతో చేయవలసిన కర్మను నీవు చేయాలి. కానీ చేయిస్తున్నవాడు లోపలకుడుండి నాకు ఈ శరీరాన్ని ఇచ్చి చేయిస్తున్నాడు అని గుర్తుపెట్టుకుని చేస్తే నీకు ఆ పాపం అంటదు అని స్వామి ఘంటాపథంగా చెప్పి జ్ఞానమును ఉపదేశిస్తూ తానెవడో ఉపదేశిస్తున్నాడు. 7వ అధ్యాయంలో ఉపదేశించి అన్నిటి లోపల నేను ఉన్నానని, తనలో ఆత్మగా ఉంటానని, అవన్నీ తనకు శరీరముగా ఉంటాయని చెప్పి, ఎవరైతే ఈ శరీరాన్ని విడిచిపెట్టేసి తాను పరిశుద్ధమైనటువంటి ఆత్మస్వరూపాన్ని గుర్తించి మరల జన్మ లేకుండా జరామరణ మోక్షమును కలిగి కైవల్యమును పొందాలని కోరుతారో వారు కానీ, ఐశ్వర్యము కావాలని కోరేవారు కానీ, లేదా నాతోటే కలిసి ఉండాలని కోరేవారు కానీ, వారికి ఒక 7 విషయములు తెలుసుకోవాలి అని చెప్పాడు 7వ అధ్యాయంలో చివరికి వచ్చి. ఆ 7 విషయములు ఏమిటి అని అడిగాడు అప్పుడు అర్జునుడు. అవి చెప్పాడు 8వ అధ్యాయంలో. దీనికి అక్షర పరబ్రహ్మయోగమని మనకి 8వ అధ్యాయానికి పేరు. ఏమిటి తెలుసుకోవాలి అంటే, తద్బ్రహ్మ ఒకటి తెలుసుకోవాలట, అధ్యాత్మం తెలుసుకోవాలి, కర్మ తెలుసుకోవాలి, అధిభూతం తెలుసుకోవాలి, అధియజ్ఞం తెలుసుకోవాలి, తర్వాత అంత్యకాలమందు దేనిని స్మరించాలో తెలుసుకోవాలి. కాబట్టి 7 విషయములు తెలుసుకోవాలి ప్రతివాడును. ఇది తెలుసుకొని ఉంటే తే బ్రహ్మ తద్విదుకృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం, అటువంటి వారు మళ్లీ జన్మ లేకుండా మోక్షాన్ని పొందుతారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ప్రతిదీ ముందు అందిస్తాడు. ఏమిటండి అని క్యూరియాసిటీకి అడిగితే చెప్తాడు, లేదా ఊరుకుంటాడు. అది ఆయన గొప్పతనం. ముందు సందేహం కలిగిస్తాడు. అడగాలి శిష్యుడు బుద్ధిమంతుడైతే. అడిగాడు అర్జునుడు, ఏమిటది చెప్పమని. కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం అని అడిగితే అప్పుడు దానికి సమాధానంగా 8వ అధ్యాయం ప్రారంభించి చెబుతున్నాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళహారతి స్వస్తి ఉంటుంది, ప్రసాద వితరణ ఉంటుంది. ప్రసాదం తీసుకుని వెళ్ళడానికి ఇంకొక 5 నిమిషాలు ప్రసాదం తీసుకుని మరి అంత వేళ అవుతుంది ప్రార్థన. ఇప్పుడు గీతాచార్యునికి మంగళహారతి. జ్ఞాన పుష్పాలు అందని వారందరూ కూడా ఆ తర్వాత అక్కడ తీసుకోవచ్చును. ఇప్పుడు మంగళహారతి రండి వెంకటరాజు. పవన గీత మాత